6 ఈ నెంబరు కారు పార్టీలో కంగారెత్తిస్తోంది. ఇంకా చెప్పాలంటే గులాబీ దళపతి కేసీఆర్కి గుబులెత్తిస్తోంది. కేసీఆర్ లక్కీ నెంబర్ 6 అయినా ఇప్పుడు ఈ నెంబర్ అంటేనే బేజారుగా ఉందట. అంతలా బీఆర్ఎస్ను ఈ నెంబర్ ఎందుకు ఇబ్బంది పెడుతోంది? 6 నెంబర్ అనే కారు లీడర్లు ఎందుకు హడలిపోతున్నారు? నెంబర్ ఏంటి, ఇబ్బంది ఏంటి అనే సందేహాలు కూడా వస్తున్నాయి కదూ. ఇంతకీ ఆ 6 కథ ఏంటో మీరు ఒకసారి చూసేయండి. కేసీఆర్ని కంగారు పెడుతున్న 6 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కారుకి గుడ్ బై. మరో 6 ఎమ్మెల్యేలు వరుసలో ఉన్నారని ప్రచారం. పార్టీ మారలేదని చెబుతున్న బీఆర్ఎస్ లీడర్లు. చేరిక మాత్రం ఉంటుందని కాంగ్రెస్ లీకులు. గులాబీ బాస్ కేసీఆర్కు 6 అంకెతో ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 6 అంకెను ఆయన తన అదృష్ట సంఖ్యగా భావిస్తారు. తాను చేసే ప్రతి ముఖ్యమైన పనిలో 6 మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. 6 ఉంటే తనకు అదృష్టమని, తనకు తిరుగు ఉండదన్న భావనతోనే ఉండేవారు కేసీఆర్. ఇప్పుడు అదే 6తోనే కేసీఆర్ను కొడుతూ కారు గాలి తీసేస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ దెబ్బతో కారు ఎక్కడ బోల్తా పడుతుందో అని అందులోని వ్యక్తులంతా బయటపడుతున్నారు. ఒకప్పుడు కారు సారు అనే మాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు పూర్తిగా కనుమరుగై కారు సారు కంగారుగా తయారైంది. కారు పార్టీలో ఎప్పుడు ఎవరు ఉంటారు, ఏ నిమిషాన జంప్ అవుతారో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన నమ్ముకున్న అదృష్ట 6 ఇప్పుడు ఆయన రాజకీయంగా అదృశ్యమయ్యేందుకు కారణమయ్యేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరటం, రేవంత్ రెడ్డి సీఎం కావటం చకచకా జరిగిపోయాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన 2-3 నెలలకే రేవంత్ రెడ్డి సర్కారు 6 నెలల్లో కూలిపోతుందన్న జోష్యం చెప్పారు కేసీఆర్. అప్పుడు కూడా కేసీఆర్ 6నే నమ్ముకున్నారు. శుభమాని అధికారంలోకి వచ్చిన వేళ 6 పేరుతో గులాబీ సారు చేస్తున్న జోష్యాన్ని కూడా ఆయనకు షాక్ ఇచ్చేలా చేయాలన్న పట్టుదలకు రేవంత్ రెడ్డి పోయినట్లుగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలోనూ తాము ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం లేదని, తమ ప్రభుత్వాన్ని కూలుస్తామని, ప్రభుత్వం పడిపోతుందని కేసీఆర్ చెబుతున్నప్పుడు తమను తాము రక్షించుకోవడానికి, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రత్యర్థుల్ని బలహీనం చేయటంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ మాటలు చూసినప్పుడు కేసీఆర్ వేలుతోనే ఆయన కన్ను పొడిచేలా చేస్తున్నారు. 6 అనేది అందరికీ నంబర్ అయితే బీఆర్ఎస్ పార్టీకి మాత్రం కంగారుగా మారింది. ఎంతలా అంటే ఈ సంఖ్య కనిపించినా, ఎవరి నోటైనా పదం వినిపించినా బెంబేలెత్తిపోయేంత పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికీ ఆ 6 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్కు బై బై చెప్పేసి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు 6. మరొక 6 ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే వార్తలు ఇప్పుడు ఆ పార్టీలో గుబులు పుట్టిస్తున్నాయి. అయితే ఆ 6 కూడా బీఆర్ఎస్ బిగ్ షాట్లే. అందులో కూడా పార్టీ హైదరాబాద్ సిటీకి చెందిన వారే కావడంతో గులాబీ దళం ఉక్కిరి బిక్కిరవుతున్న పరిస్థితి. ఇవన్నీ ఒకెత్తి అయితే వీరంతా అప్పట్లో రేవంత్తో కలిసి పనిచేసిన వాళ్ళే తిరిగి ఒక గూటికి చేరిపోతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. ఆ 6 అనే నెంబర్లో తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, కాళేరు వెంకటేష్, ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డి, అరికెపూడి గాంధీ ఉన్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వారంతా అతి త్వరలోనే బీఆర్ఎస్కు బై బై చెప్పేసి కాంగ్రెస్ కండువా కప్పేసుకుంటారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పార్టీ మారుతున్న కొందరు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కూడా కేసీఆర్ సమావేశానికి వస్తున్నారు. అయితే తాము పార్టీ మారట్లేదని సందేశం ఇచ్చేందుకే మీటింగ్కు హాజరవుతున్నట్లు ఒక చర్చ కూడా నడుస్తోంది. అయితే మీటింగ్కు ఎమ్మెల్యేలు వచ్చినప్పటికీ చేరిక మాత్రం తప్పకుండా ఉంటుందని కాంగ్రెస్ లీకులు ఇస్తోంది.